ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామో మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క సెకండ్ చాలు అంతా తలకిందులైపోవడానికి. బైబిల్లో దావీదు భక్తుని గురించి మీకందరికీ తెలుసు కదా. సౌలు అతని అందాన్ని, పరాక్రమాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. అతని కూతుర్ని కూడా దావీదుకిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఏం జరిగింది? దావీదుని చంపడానికి సౌలు మహారాజు ప్రయత్నించాడు. చివరకు దావీదు సౌలు నుండి పారిపోయి తన ప్రాణాల్ని కాపాడుకోవాల్సి వచ్చింది. అటు ఇటు తిరిగి చివరికి గాతు అనే పట్టణంలో ఆకీషు మహారాజు దగ్గరికి దావీదు చేరినప్పుడు అక్కడి ప్రజలు అతన్ని గుర్తుపట్టారు. అప్పుడు దావీదు పిచ్చివాడి వలె నటించి అక్కడి నుంచి పారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? దేవుణ్ణి తిడతాం, దేవుణ్ణి నమ్మం కూడా. కానీ దావీదు మహారాజు దేవుని ప్రేమను రుచి చూశాడు కాబట్టి, దేవుడు మంచివాడని, గొప్పవాడని తెలుసుకున్నాడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు. చివరకు విడుదల పొందాడు. సౌలు తర్వాత దావీదు మహారాజు అయ్యాడు. మీరు ఈరోజు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఒకసారి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను గుర్తు తెచ్చుకోండి. దేవుని ప్రేమను మీరు రుచి చూసిన క్షణాలు లేవా? కాబట్టి మీ ఇరుకులలో, ఇబ్బందులలో, బాధలలో, వ్యాధులలో మీరు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే గనక మీరు ధన్యులు.